ఎంతో మంది రాంగ్ డెసిషన్ తీసుకుని కెరీర్ స్పాయిల్ చేసుకుంటున్నారు. డాక్టర్ ఏ సతీష్ గారి 25 ఏళ్ల ఎక్స్పీరియన్స్ తో మీ కెరీర్ డెసిషన్స్ డబుల్ చెక్ చేసుకోండి. అందరికీ నమస్కారం. తెలుగు సంస్కృతిని నిరంతరం భావితరాలకు అందించడానికి, ప్రతిబింబించడానికి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలను, పోటీలను, అన్ని పండుగలను సాంప్రదాయబద్ధంగా జరుపుకోవడం, పిల్లల్లో పెద్దల్లో ఉన్న కళను, సృజనాత్మకతను వెలికితీయడానికి రకరకాల కార్యక్రమాలను జరుపుతోంది. అలాగే భాషా పరిరక్షణకు తెలుగుబడి ద్వారా పిల్లలకు ప్రతివారం ఉచిత తెలుగు తరగతులను నిర్వహిస్తుంది. పిల్లల్లో చిన్నప్పటి నుండి నాయకత్వ లక్షణాలను, ఉపన్యాసకలను పెంపొందించడానికి టోస్ట్ మాస్టర్స్ ఇంటర్నేషనల్ ప్రోగ్రాం వారి గ్యావెల్ క్లబ్ ను క్రమం తప్పకుండా నిర్వహిస్తూ నేటి పిల్లలకు భవిష్యత్తులో అన్ని సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి వారికి సుశిక్షితులైనటువంటి నైపుణ్యం కలిగినటువంటి శిక్షకులతో శిక్షణను అందిస్తోంది. అందులో భాగంగానే ఈ ఎడ్యుకేషన్ అవేర్నెస్ సెషన్ ను ప్రైమ్ ఎడ్యుకేషన్ వారి సహాయ సహకారాలతో తెలుగు కళా సమితి బహ్రెయిన్ మీ అందరికీ ఉపయోగపడుతోందని భావిస్తోంది. ఈ రంగంలో నిష్ణాతులైనటువంటి ఎంతో మందికి మార్గదర్శకంగా నిలిచి ఎంతో మందిని సరైన మార్గంలో నిలబడడానికి తోడ్పాటు అందించిన శ్రీ సతీష్ గారిని సంప్రదించగా, అలాగే ప్రైమ్ 9 ఎడ్యుకేషన్ వారిని సంప్రదించగా వారు వెంటనే ఒప్పుకోవటం జరిగింది. అందుకని ఈ రోజు మనం ఈ వేదికగా కలుసుకోవటం మా అందరికీ ఎంతో ఆనందకరం. థ్యాంక్ యూ సతీష్ గారు. అట్లాగే ఈ ప్రోగ్రామ్ ను ముందుగా సతీష్ గారు తమ ఉపన్యాసం ప్రారంభించే ముందు మన తెలుగు కళా సమితి బహ్రెయిన్ ప్రెసిడెంట్ అయినటువంటి హరిబాబు గారిని ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా తెలుగు కళా సమితిలో ఉన్నటువంటి ఇది మన తెలుగు కళా సమితికి ఇది 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలుగు జూబ్లీ సంవత్సరం. దీనికి 20 సంవత్సరాలు కష్టపడినటువంటి తెలుగు కళా సమితి పెద్దలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని రూపొందించి ఈ కార్యక్రమం తెలుగు మెంబర్స్ అందరికీ అందించాలి, పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా చాలా ముఖ్యమని దీన్ని రూపొందించినటువంటి మన ఎంవి రెడ్డి గారికి, అలాగే మాకు అడిగిన వెంటనే ఒప్పుకున్నటువంటి సతీష్ గారికి, అలాగే ప్రైమ్ 9 కి ప్రత్యేక ధన్యవాదములు. ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా ఎంవి రెడ్డి గారికి. ధన్యవాదములు హరిబాబు గారు. ముందుగా సతీష్ గారి గురించి ఒక చిన్న ఏవి చూద్దామండి. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. థ్యాంక్ యూ సతీష్ గారు. మీరు ఇంతవరకు ఎంతో మందికి మార్గదర్శకంగా నిలిచారు.
ఎన్నో వేల మందిని వాళ్ళకి సరైన మార్గంలో నడవటానికి మీరు ఎంతో దోహదపడ్డారు మీరు. సో ఈ రోజు తెలుగు కళా సమితి బహ్రెయిన్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మీరు వెంటనే ఒప్పుకోవటం మాకు నిజంగా చాలా సంతోషకరం. ఇప్పుడు ప్రస్తుతం 40 మంది ఉన్నారు, కానీ ఒకే రూమ్ లో ఒక 30 మంది పిల్లలు కూడా ఉన్నారు. మొత్తం 70 మంది మీ అమూల్యమైన సలహాల కోసం వేచి చూస్తా ఉన్నారు. ఓవర్ టు యూ సతీష్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ కైండ్ వర్డ్స్ ఎంవి రెడ్డి గారు. సో అలాగే హరిబాబు గారు అండ్ అదర్ ఈ బహ్రెయిన్ తెలుగు అసోసియేషన్ ఎవరైతే మొత్తం కంప్లీట్గా ఈ యొక్క టీమ్ మెంబర్స్ ఎవరైతే ఆర్గనైజ్ చేశారో, డెఫినెట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ కంగ్రాచులేట్ మొత్తం అందరినీ, కంగ్రాచులేట్ ఆల్ ద పీపుల్ సో హూ ఆర్ ఇన్ దట్ పర్టికులర్ టీమ్. సో యాక్చువల్గా చాలా కార్యక్రమాలు అసోసియేషన్ చేస్తూ ఉంటాయండి. అంటే మామూలుగా అన్ని చోట్ల చూస్తూ ఉంటాం మనం, కాలేజెస్లో కానీ, లేకపోతే ఈవెన్ ఇండియాలో కానీ, మిగతా కంట్రీస్లో కానీ, ఫెస్టివల్స్ కానీ, లేకపోతే కస్టమ్స్ కానీ. బట్ స్టిల్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం అనేది డెఫినెట్గా చాలా చాలా అవసరం అది. సో ఇలాంటి ప్రోగ్రామ్ని నిజంగా చేయడం, సో దాంట్లో నేను ఒక పార్ట్ ఆఫ్ ది పర్సన్ అవ్వడం, లేకపోతే నా ద్వారా కొంత మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయడం కానీ, లేకపోతే పరిచయం అవ్వడం కానీ డెఫినెట్గా అది ఒక హ్యాపీ మూమెంట్గా నేను భావిస్తున్నాను. సో డెఫినెట్గా అంటే ఎక్కువగా అంటే నేను బహ్రెయిన్ ఎప్పుడైతే రాలేదు కానీ, బట్ ఖత్తర్ లేకపోతే మిగతా కంట్రీస్ ఏవైతే సౌదీ కానీ, లేకపోతే ఇలాంటి దుబాయ్ కానీ, ఆ కంట్రీస్ అయితే నేను ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తూ ఉంటానండి డిఫరెంట్ అదర్ పర్పసెస్ వల్ల. బట్ డెఫినెట్గా ఇన్ ఫ్యూచర్లో డెఫినెట్గా నేను బహ్రెయిన్ కూడా నేను వచ్చే అవకాశం ఉంటుందండి. యాక్చువల్గా ఒక స్టూడెంట్కి 2 years బ్యాక్ అడ్మిషన్ గురించి ఒకసారి రావాల్సిన వచ్చి ఆగాను నేను. యాక్చువల్గా RCSA అని ఒక యూనివర్సిటీ ఉంటుంది అక్కడ, మెడికల్ యూనివర్సిటీ, ఐర్లాండ్ యూనివర్సిటీ. అప్పుడు వద్దాం అనుకున్నాం కానీ జస్ట్ కోవిడ్ వల్ల రాలేకపోయాను. అదర్వైజ్ నేను 2021 ఆ టైంలో ఒకసారి రావాల్సిన సందర్భం అయితే వచ్చింది అప్పుడు. సో కమింగ్ టు దిస్ సెషన్, సో డెఫినెట్గా చాలామంది పేరెంట్స్ ఇది వాచ్ చేస్తున్నారు. సో వాళ్ళ పిల్లలు డిఫరెంట్ క్లాసెస్లో చదువుతూ ఉంటారు కాబట్టి, రైట్ ఫ్రమ్ స్కూల్ లెవెల్ నుంచి కానీ, లేకపోతే 9th 10th అలాగే 11th 12th జనరల్గా అంటే గ్రాడ్యుయేషన్ తక్కువ ఉంటారు. సో ఎందుకంటే గ్రాడ్యుయేషన్కి వాళ్ళు ఇండియా కానీ లేకపోతే వేరే కంట్రీస్ ఎక్కువ వెళ్ళడానికి ఇష్టపడతారు కాబట్టి, అక్కడ అంటే నాకు తెలిసి అంటే ఈ డిగ్రీ కాలేజెస్ కానీ, ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ అంత ఎక్కువ కాలేజెస్ కానీ లేకపోతే అలాంటి స్కోపు లేదు కాబట్టి డెఫినెట్గా గ్రాడ్యుయేషన్కి బయటకు వెళ్తారు. సో జనరల్గా నాకున్న ఎక్స్పీరియన్స్తో ఆల్మోస్ట్ 20-25 years నుంచి కూడా చాలామంది స్టూడెంట్స్ మేము అడ్రస్ చేస్తూ ఉంటాం. సో ఒక డాక్టర్ లాగా అనమాట, అంటే పేషెంట్ని చూస్తే డాక్టర్ ఎట్లాగైతే చెప్తాడో అట్లా మాకు స్టూడెంట్ని చూస్తే ఆటోమేటిక్గా మాకు తెలిసిపోతూ ఉంటుంది. ఒక 5 minutes చూస్తేనే మాకు అర్థమైపోతుంది స్టూడెంట్ ఏంటి అన్నది. సో ఆ ఎక్స్పీరియన్స్తో డెఫినెట్గా వాళ్ళ కెరియర్ పరంగా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే కెరియర్ని కరెక్ట్గా కానీ ప్లాన్ చేసుకోకపోతే ఒక్క రాంగ్ స్టెప్ వేసినా కూడా మళ్ళీ సరిదిద్దుకునే అవకాశం చాలా సందర్భాల్లో ఉండదు. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రం సరి చేసుకునే అవకాశం ఉంటుంది తప్ప, చాలామంది ఒక్కసారి ఏదైనా రాంగ్ స్టెప్ వేస్తే కెరియర్ పరంగా అది ఎలాగైనా అవ్వచ్చండి. అంటే కోర్సు చూస్ చేసుకోవడం అవ్వచ్చు, కాలేజీ చూస్ చేసుకోవడం అవ్వచ్చు, లేకపోతే చదివే విధానంలో కానీ, లేకపోతే సరైనటువంటి మెంటరింగ్ గైడెన్స్ లేకపోవడం కానీ, ఏ కారణం చేతైనా కూడా కెరియర్ అనేది జనరల్గా ప్లాన్ చేసుకోవడంలో ఒక 2-3% ఆఫ్ ది పీపుల్ మాత్రమే సక్సెస్ అవ్వగలుగుతున్నారు తప్ప, మిగిలినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సక్సెస్ అవ్వలేకపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా. అది ఒక ఇండియా అనే కాదు, లేకపోతే వేరే కంట్రీ అనే కాదండి. ఎందుకంటే మిగిలిన వాళ్ళకి పొటెన్షియల్ లేదని కాదు, సరైనటువంటి క్లారిటీ అంటే థాట్ ప్రాసెస్లో ఎవరికైతే క్లారిటీ ఎక్కువ ఉంటుందో, ఎందుకంటే ఎప్పుడైతే మనకు క్లారిటీ పెరిగిందో కన్ఫ్యూజన్ తగ్గిపోతూ ఉంటుంది జనరల్గా. క్లారిటీ ఆన్ ఎనీ ఆస్పెక్ట్. సో కెరియర్ పరంగా ఆ క్లారిటీ అనేది, ఆ లైన్ అనేది పర్ఫెక్ట్గా కానీ మనం గీయగలిగితే, ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండగలిగితే ఇబ్బంది ఉండదు. సో ఆ చేంజెస్ అనేది ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండాలి. బట్ అలా అని చెప్పి టూ మచ్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ కాకుండా ఒక సిస్టమేటిక్గా కానీ కరెక్ట్గా ఏదైనా ఒక మంచి మెంటర్ సహాయంతో కానీ జనరల్గా ప్లాన్ చేసుకున్నట్లయితే కెరియర్కి డెఫినెట్గా ఒక యావరేజ్ స్టూడెంట్ అయినా కూడా, ఈవెన్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ కూడా చాలామందిని మేము ఎక్స్ట్రాడినరీగా తయారు చేసిన సందర్భాలు ఉన్నాయి. మంచి కాలేజెస్లో కానీ మంచి ఉద్యోగాల్లో కానీ సెటిల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ప్రాబులీ నాకున్న ఎక్స్పీరియన్స్తో మేబీ పేరెంట్స్ ఎవరైనా స్పెసిఫిక్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడిగినట్లయితే, ఎందుకంటే దానికి ఎక్కువ టైం అవ్వాలి. ఎందుకంటే మీకు డిఫరెంట్ లేయర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి, ఒక స్పెసిఫిక్ పాయింట్ మీద నేను అడ్రస్ చేయాలంటే నేను ఓన్లీ ఒక పర్టికులర్ పాయింట్ మీద నేను మాట్లాడాలి. బట్ కాకపోతే డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి డెఫినెట్గా ఏదైనా ఒక పర్టికులర్ క్వశ్చన్ అడిగేటప్పుడు మీరు హెసిటేట్ చేయకుండా మీకు తప్పనిసరిగా మీరు అది స్కూల్ లెవెల్ అవనివ్వండి, లేకపోతే ఈవెన్ ఫస్ట్ క్లాస్ నుంచి ఈవెన్ 12th class వరకు కూడా అటు కెరియర్ ఎలాంటి స్కూల్స్ని ఎంచుకోవాలి, లేకపోతే ఎలాంటి సిలబస్ కానీ ఎలాంటి కరికులంను చదువుకోవాలి, లేకపోతే చదివేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, లేకపోతే ఫోకస్ పెట్టాలంటే ఏం చేయాలి, ఫ్యూచర్ని ప్లాన్ చేయాలంటే ముందు నుంచి ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి, సో మనం టార్గెట్ ఎలాంటి ప్లేసెస్కి వెళ్తే బాగుంటుంది కెరియర్, లేకపోతే ఇప్పుడున్న ప్రజెంట్ మార్కెట్లో ఏ ఫీల్డ్స్కి డిమాండ్ ఎక్కువగా ఉంది, అలాంటి డిమాండ్ ఉన్నటువంటి కోర్సెస్ ఎక్కడ చదవచ్చు, ఇండియాలో కూడా ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉన్నాయి. ఎందుకంటే మీరు వేరే OCA క్యాండిడేట్ కింద వస్తారు కాబట్టి జనరల్గా
సో మీరు ఒక ఎన్ఆర్ఐ స్టేటస్ కింద వస్తారు కాబట్టి దానివల్ల కలిగే అడ్వాంటేజెస్ కానీ ఇలాంటి ఆస్పెక్ట్స్ సంబంధించి అటు ఉద్యోగ పరంగా కానీ లేకపోతే కెరియర్ పరంగా కానీ చదువు పరంగా కానీ డెఫినెట్గా మీకు ఉన్నటువంటి సందేహాలు అడిగినట్లయితే డెఫినెట్గా నేను అడ్రస్ చేయడం జరుగుతుంది. సో ఎందుకంటే నేను ఎక్కువ స్పెసిఫిక్గా జనరల్గా మాట్లాడటం కంటే స్పెసిఫిక్ పాయింట్ రైజ్ చేసినప్పుడు దానికి సంబంధించి కొంచెం ఇన్డెప్త్ వెళ్తే కొంచెం బెటర్గా ఉంటుంది. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద మెంబర్స్ టు కమ్ ఫార్వర్డ్ విత్ 1 by 1 అంటే ఎవరైతే ఆల్రెడీ క్వశ్చన్స్ అడుగుదామని అనుకుంటున్నారో సో వాళ్ళు స్టార్ట్ చేసినట్లయితే సో దట్ నేను ఆ స్పెసిఫిక్ పాయింట్ వచ్చినప్పుడు దాని సరౌండింగ్ అంతా కూడా నేను కవర్ చేస్తానండి. సో దట్ అట్లీస్ట్ యూ గెట్ ది మోర్ క్లారిటీ ఆన్ ఎనీ ఆస్పెక్ట్. అంటే మీరు స్పెసిఫిక్గా ఇది హెల్త్ గురించా లేకపోతే ఎడ్యుకేషన్ గురించి లేకపోతే కెరియర్ గురించి జాబ్ గురించి మోటివేషన్ గురించి కాన్ఫిడెన్స్ గురించి చదవడం గురించి మెంటరింగ్ గురించి ఎనీథింగ్ అండి. దీనికి స్పెసిఫిక్గా ఇదే ఏరియా అట్లా ఏమీ లేదు. అలాగే ఏదైనా స్పెసిఫిక్ ఏ కెరియర్కి సంబంధించి అయినా సరే సో దీనికి ఏమో ఒక లిమిటెడ్ అంటూ ఏమి ఉండదండి. స్పెసిఫిక్ పాయింట్ టు పాయింట్ నేను చెప్తాను. రెడ్డి గారు హోప్ యూ అండర్స్టూడ్ సో వాట్ ఐఎమ్ సేయింగ్. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం బహ్రెయిన్ అంటే ఇక్కడ మొత్తం మోస్ట్లీ ఎన్ఆర్ఐస్ అట్లాగే పిల్లలు ఏంటంటే ఎక్కువగా విదేశాల్లోకి వెళ్ళి చదువుకోవటం లేదంటే కొన్ని ఆపర్చునిటీస్ ఏవైతే మనకు ఇండియాలో ఉన్నటువంటి టాప్ యూనివర్సిటీస్ లైక్ IIIT కానివ్వండి IIT కానివ్వండి త్రూ NIT దాసా స్కీమ్ ద్వారా వెళ్ళే రూట్ కానీ ఎంచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా UK USA కెనడా లాంటి దేశాలకి వెళ్తూ ఉంటారు. సో విదేశాల్లో ఎటువంటి యూనివర్సిటీని ఎలా ఎంచుకోవాలి, ఏది మంచిది, ఏది మనం సెలెక్ట్ చేసుకోవాలంటే పేరెంట్స్ కానివ్వండి పిల్లలు కానీ వాళ్ళకి నచ్చినటువంటి సబ్జెక్ట్ని ఎలా సెర్చ్ చేసి ఎలా రీసెర్చ్ చేయాలి, ఎలా మనం పట్టుకున్న క్రైటీరియా ఒక ఏదైనా ఒక స్కేల్ లాంటిది ఏదైనా మనం ఇది 1 2 3 4 5 అని ఎలా ఎంచుకోవడానికి ఏ పాయింట్లు ఉపయోగపడుతుంది అన్నది మీరు కొద్దిగా దాని గురించి చెప్పగలిగితే బాగుంటుంది. రైట్, ఐ గాట్ యువర్ పాయింట్ కంప్లీట్లీ. అంటే దెర్ ఆర్ 2 things అండి. ఒకటి అబ్రాడ్ వెళ్ళి మనం చదువుకోవాలంటే సరే ఇండియాని పక్కన పెడదామండి. సో మనకు ఆల్రెడీ చాలామందికి IIIT సో మీరు ఆల్రెడీ అడ్రస్ చేశారు కాబట్టి అది పక్కన పెడదాం, సపరేట్గా మాట్లాడదాం. సో అదర్ దాన్ ఇండియాలో ఉన్నటువంటి ఆపర్చునిటీస్ కానీ మనం మాట్లాడుకున్నప్పుడు ఇందులో 2-3 పారామీటర్స్ బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఒకటి ఈ గ్లోబలైజేషన్ అయిపోయిన తర్వాత చదవడం ఏ ప్లేస్లో అయితే మనం చదువుతామో ఆ ప్లేస్లోనే సెటిల్మెంట్ ఉంటుంది అన్న పాయింట్ ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఇదంతా కూడా మనకి ఎంటైర్ వరల్డ్ అంతా కూడా ప్రతి చోట కూడా మీకు అన్ని IT ఇండస్ట్రీ కానివ్వండి కామన్గా ఉన్న ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అన్ని చోట్ల రావడం కానీ లేకపోతే ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళడం అనేది చాలా ఈజీ అయిపోయిందండి గత 10-15 సంవత్సరాల నుంచి. బాగా ఈ మధ్యకాలంలో అయితే ఇంకా బాగా ఎక్కువైపోయింది కోవిడ్ తర్వాత కూడా. సో అందువల్ల ఏంటంటే చదివిన ప్లేస్కి మీరు సెటిల్ అవ్వాలనుకున్న ప్లేస్ రెండు ఒకటి అవ్వాల్సినటువంటి రూల్ లేదు, ఫస్ట్ పాయింట్ అంటే. రెండో పాయింట్ ఏంటంటే మీరు ఏ కంట్రీకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ కంట్రీకి సంబంధించినటువంటి వీసా కానీ స్టడీ వీసా అవ్వచ్చు, పోస్ట్ స్టడీ వీసా, లేకపోతేనేమో అక్కడ ఉన్న రెసిడెన్సీకి సంబంధించి కానీ లేకపోతే సిటిజన్షిప్కి సంబంధించి కానీ పూర్తి అవగాహన రావాలండి రెండో పాయింట్. మూడోది ఏంటంటే ఏ కంట్రీలో మీరు సెటిల్ అవుదాం అనుకుంటారో ఆ కంట్రీలో ఉన్నటువంటి లివింగ్ కాస్ట్ కానీ లేకపోతే మన ఏదైతే రెంటల్ కానీ లేకపోతే ట్యాక్స్ కాంపోనెంట్స్ కానీ లేకపోతే ఇలాంటి వాటి మీద కొంత అవగాహన ఉండాలండి. 3. సో 4వది వచ్చేటప్పటికి ఎటువంటి కోర్సెస్ చదవాలి. సో ఇప్పుడున్నటువంటి డిమాండ్ ఏ కోర్సెస్ కొన్నా మనకి ఏ కోర్సెస్ మీద మనకి ఇంట్రెస్ట్ ఉంది అన్నది ఏదైతే దాని మీద కొంత అవగాహన తెచ్చుకోవాలి. అట్లాగే ఎలాంటి యూనివర్సిటీస్ని సెలెక్ట్ చేసుకోవాలి, అంటే యూజీకి వెళ్ళినప్పుడు ఎలాంటి యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే పీజీకి వెళ్ళినప్పుడు సెలెక్ట్ చేసుకునే విధానం ఏదైతే ఉందో అది యూజీకి అప్లికేబుల్ అవ్వదు. అది ఎందుకంటే యూజీ సిస్టమ్ వేరు ఉంటుంది, యూజీ రిక్వైర్మెంట్స్ వేరు ఉంటాయి, పీజీకి వచ్చేటప్పుడు రిక్వైర్మెంట్స్ వేరు ఉంటాయి, అలాగే డాక్టరేట్ రీసెర్చ్కి వచ్చేటప్పుడు రిక్వైర్మెంట్స్ వేరు ఉంటాయి. ఇవన్నిట్లు కూడా ఒకే రకంగా ఒకే ఘాటికి మనం కట్టి మనం చూసే విధానం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. సో ఇలాంటి వాటి మీద ఒక్కొక్క దాని మీద కొంత అవగాహన వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే స్టూడెంట్కి ఉన్నటువంటి ఎబిలిటీ ఏంటి, స్టూడెంట్కి ఉన్నటువంటి పొటెన్షియల్ ఏంటి, అతనికి ఉన్నటువంటి ఇంకా టైం ఎంత ఉంది. 9th క్లాస్లో ఉన్న పిల్లవాడైతే ఒక రకంగా ప్లాన్ చేస్తాం, 8th అయితే ఒక రకంగా ఉంటుంది, 11th చదువుతున్న స్టూడెంట్ అయితే ఒక రకంగా, 10th క్లాస్ చదువుతున్న స్టూడెంట్ ఒక రకంగా. ఆ టైం గ్యాప్, అతనికి ఉన్నటువంటి ఎబిలిటీ, అతనికి ఉన్నటువంటి పొటెన్షియల్, అతనికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్, ఇలాంటి పారామీటర్స్ అన్నీ కూడా ఒక పక్కకు ఉంటాయండి. ఎందుకంటే ఏది మంచిది అనడం కంటే కూడా ఈ స్టూడెంట్కి ఎలాంటి కాలేజీలో అడ్మిషన్ వచ్చి అవకాశం ఉంది ఉన్న బెస్ట్ ఆప్షన్స్లో. ఇప్పుడు నాకున్నటువంటి ఆప్షన్స్ నేను 4-5 పిక్ చేసుకుని ఆ 4-5 ఒకటి నేను తీసుకోగలిగితే అది బెస్ట్ అవుతుంది తప్ప ప్రపంచంలో 4 బెస్ట్ తీసుకోకూడదు. నేను నాకున్నటువంటి టైంకి, నాకున్నటువంటి ఎబిలిటీకి, నాకున్న ఫైనాన్షియల్ కండిషన్స్కి, లేకపోతే నాకున్న మైండ్ సెట్కి, నాకున్న యాటిట్యూడ్కి ఇలాంటి పారామీటర్స్ అన్ని దృష్టిలో పెట్టుకుని పర్ఫెక్ట్గా కానీ మనం స్క్రీన్ చేసుకోగలిగితే ఆ స్క్రీనింగ్ చేసిన తర్వాత మనం కానీ ఏం చేసినట్లయితే డెఫినెట్గా 100% సక్సెస్ రేట్ అనేది ఉంటుంది తప్ప మన జనరల్గా ఏది మంచిది అన్న దానికంటే కూడా మనకి ఏది మంచిది అది రైట్ వే ఆఫ్ ది క్వశ్చనింగ్ అండి. ఎందుకంటే ఒక స్టూడెంట్కి ఒక వ్యక్తికి మంచి అయినంత మాత్రాన్ని ఇంకొక వ్యక్తికి మంచి అవ్వాలని లేదు. అందువల్ల ఏంటంటే కోర్సు సెలెక్ట్ చేసుకున్నప్పుడు కానీ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కానీ ఇవి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి.
సెకండ్ పాయింట్ మీరు రైట్ చేసింది ఏంటంటే జనరల్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసేటప్పుడు ఏ విధంగా చూడాలి అని అన్నారు. అంటే ఏ స్టూడెంట్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేద్దామని ఒక క్లారిటీ ఉంటే, చాలామందికి ఉండదు, ఒకవేళ ఉంటే కేసు 1 అంటే ఒక క్రైటీరియా మీకు చెప్తున్నాను, ఎవరికైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేద్దామని చెప్పి ఐడియా ఉంటుందో అలాంటి స్టూడెంట్స్ అండర్ గ్రాడ్యుయేషన్ అనేది ఏదైతే ఉంటుందో అండర్ గ్రాడ్యుయేషన్ వీలున్నంత వరకు కూడా బెటర్ ఫెసిలిటీస్, బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, బెటర్ క్వాలిటీ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్ వరల్డ్లో ఎక్కడ చదివినా పర్వాలేదు. అది ఇండియాలో చదివామా, లేకపోతే పక్కనున్న సౌత్ కొరియాలో చదువుకున్నామా, లేకపోతే చైనాలో చదివామా, లేకపోతే ఆస్ట్రేలియానా, లేకపోతే సింగపూర్, లేకపోతే ఇంకోటి కంట్రీ అనేది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది కంట్రీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఎక్స్పోజర్ కానీ, నెట్వర్క్ కానీ, ఫ్యాకల్టీ ప్రొఫైల్స్ కానీ, రీసెర్చ్ ఆపర్చునిటీస్ కానీ, ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కానీ, పీర్ గ్రూప్ లెర్నింగ్, పీర్ గ్రూప్ కానివ్వండి, లేకపోతే ఇలాంటి పారామీటర్స్ని దృష్టిలో పెట్టుకుని ద బెస్ట్ ప్లేస్లోకి ఎప్పుడైతే మీకు ఒక స్టూడెంట్ ఎప్పుడైతే వెళ్ళాడో ఆ ఒక ప్లేస్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ స్టూడెంట్ ఒకవేళ యావరేజ్గా ఉన్నప్పటికీ, ఈవెన్ బిలో యావరేజ్గా ఉన్నప్పటికీ కూడా కాలేజీ అట్మాస్ఫియర్ ఏం చేస్తుందంటే ఆ స్టూడెంట్ని మార్చేస్తుంది. చాలా సందర్భాల్లో చాలామందిని చూసాం మేము గత 25 ఏళ్ళ నుంచి కూడా. ఒక యావరేజ్, ఈవెన్ బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా ఒక మంచి అట్మాస్ఫియర్ ఉన్నటువంటి కాలేజెస్లోకి వెళ్ళినట్లయితే, పీర్ గ్రూప్ స్ట్రాంగ్గా ఉన్నటువంటి కాలేజెస్కి కానీ, ఫ్యాకల్టీ బాగున్న కాలేజెస్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ యావరేజ్ స్టూడెంట్ కూడా ఒక రకమైన మోటివేషన్ క్రియేట్ అయ్యి ఎక్కువ మంది పరిగెడతారు కాబట్టి, సో 10 మందిలో 8 మంది పరిగెట్టినప్పుడు మిగిలిన 2 కూడా ఆటోమేటిక్గా పరిగెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి, ప్లస్ అక్కడ చాలా ప్రెజరైజ్డ్గా కొంచెం ఫోర్స్ఫుల్గా వర్క్ కానీ, అసైన్మెంట్ కానీ, లేకపోతే అసెస్మెంట్ విధానం కానీ ఇవైతే ఉంటాయో డెఫినెట్గా అలాంటి స్టూడెంట్స్ చాలా ఈజీగా షార్ప్గా షైన్ అయిపోతూ ఉంటారండి. అందుగురించి ఏంటంటే ఎప్పుడు కూడా క్వాలిటీ ఉన్న యూనివర్సిటీస్లో, క్వాలిటీ ఉన్నటువంటి కాలేజీ, టైర్ 1 కాలేజెస్లో మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవాలి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద కంట్రీ. అదే యూకేలో ఉందా, యూఎస్లో ఉందా అనేది ఇంపార్టెంట్ కాదు. ఎక్కడ చదివినా ఎక్కడైనా ఉద్యోగం ఇప్పుడు హాంకాంగ్లో చాలామంది నాకు తెలిసినటువంటి స్టూడెంట్స్ ఇంటర్న్షిప్స్ వచ్చి యూఎస్లో చేస్తారు, జాబ్స్ యూఎస్లో చేస్తారు. సో ఎక్కడో కెనడాలో చదివినటువంటి విద్యార్థులు యూఎస్లో చేస్తారు, యూఎస్లో చదివిన వాళ్ళు చాలామంది లండన్ వచ్చి ఉద్యోగం చేస్తారు, చైనా, షాంఘైలో ఉద్యోగం చేయడం జరుగుతుంది. సో ఇది చాలా క్వైట్ కామన్ అయిపోయింది ఇప్పుడు. అందువల్ల ఏంటంటే చదవడం అనేది ఏదైతే ఉంటుందో బెటర్ ప్లేస్కి వెళ్ళినప్పుడు డెఫినెట్గా మీకు ఆపర్చునిటీస్ ఎక్కువ ఓపెన్ అవుతాయి. ఎప్పుడైతే మీకు ఆపర్చునిటీస్ ఎక్కువ ఓపెన్ అయ్యాయో ఆబ్వియస్గా మీరు పిక్ చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి చూడండి, లేదు నేను యూజీ మాత్రమే చదువుతాను, యూజీ తర్వాత ఇమీడియట్గా నాకు జాబ్ కావాలి అలా ఎవరైతే అనుకుంటారో అటువంటి వ్యక్తులు మాత్రం వీసా రిలేటెడ్ ఆస్పెక్ట్స్ని దృష్టిలో పెట్టుకుని వెళ్ళాలి. నేను యూఎస్లోనే సెటిల్ అవుతాను, నాకు యూజీ సరిపోతుంది, నాకు పీజీ చదివి ఇంట్రెస్ట్ కూడా నాకు ప్రస్తుతం లేదు, లేకపోతే వాట్ ఎవర్ ద రీజన్స్ అలాంటి ఉద్దేశం నాకు లేదు ఇమీడియట్గా అనుకున్నప్పుడు డైరెక్ట్గా యూజీ అనేది అలాంటి కంట్రీకి వెళ్ళిపోవాలి. అంటే ఇప్పుడు కెనడా లాంటి కంట్రీకి వెళ్ళకపోయినా పర్వాలేదు, ఎక్కడ చదివినా కూడా వాళ్ళకి సిటిజన్షిప్ ఇస్తారు. వాళ్ళు అక్కడ చదివిన వాళ్ళకి మాత్రమే అక్కడ పీఆర్ వస్తుంది అన్న రూల్ ఏమి ఉండదు. కాబట్టి కొన్ని కంట్రీస్ యూకే ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, డైరెక్ట్గా మీరు ఎంప్లాయ్మెంట్కి వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత అక్కడ జనరల్గా ఒక 5-6 ఇయర్స్ కానీ మనం ఏదైనా జాబ్ చేసి ఎంప్లాయ్మెంట్ ట్యాక్స్ ఏదైనా పే చేసినట్లయితే వచ్చి ఉంటుంది. అదే ఆస్ట్రేలియా అనుకోండి, పీఆర్ వస్తే తప్ప కంపెనీస్ ఇంటర్వ్యూ పిలవు. సో పీఆర్కి చాలా స్ట్రాంగ్ లింక్ ఉంటుందండి కంపెనీస్ ఇంటర్వ్యూ పిలవడానికి. అక్కడ మెకానిజం వేరు ఉంటుంది, న్యూజిలాండ్ మెకానిజం వేరు ఉంటుంది. సో అట్లాగే మీకు సింగపూర్ వచ్చారనుకోండి, సింగపూర్ వచ్చేటప్పుడు జనరల్గా మీ సిటిజన్షిప్తో పని లేకుండా కూడా మీకు జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. అక్కడ కొంచెం శాలరీస్ తక్కువగా ఉంటాయి, అకామిడేషన్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇట్లాగా ఇప్పుడు చైనా వచ్చేటప్పటికి ఆపర్చునిటీ చాలా ఎక్కువగా ఉంటాయి, మనకి కాస్ట్ చాలా తక్కువగా ఉంటుంది, ఎడ్యుకేషన్ కాస్ట్ చాలా హై క్వాలిటీ, ద బెస్ట్ క్వాలిటీ యూనివర్సిటీస్, రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, ఎక్కువ యూనివర్సిటీస్ ఇప్పుడు వరల్డ్లో యూఎస్ కంటే కూడా ఆల్మోస్ట్ చైనా చాలా వరకు కూడా మీకు సర్పాస్ చేసేసిందండి. ఎందుకంటే ఇంటర్నల్గా జరిగే క్వాలిటీ చాలా ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ ఉంటుందండి. కొన్ని అయితే పర్టికులర్ కంప్యూటర్ సైన్స్ కానీ లేకపోతే ఇలాంటి అడ్వాన్స్డ్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఆస్పెక్ట్స్లో చాలా ముందు ఉన్నారండి. ఈవెన్ యూఎస్ యూనివర్సిటీస్ కంటే కూడా, ఎక్సెప్ట్ యూఎస్లో ఒక 4-5 యూనివర్సిటీస్ తప్ప చైనాలో ఆల్మోస్ట్ ఒక 10 యూనివర్సిటీస్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా పెర్ఫామ్ చేస్తున్నాయి లాస్ట్ 10 years నుంచి కూడా, విపరీతమైన ఫండింగ్ ఉంది కాబట్టి. సో ఇట్లా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైనటువంటి చదివే అవకాశం ఉంటుంది. బట్ స్పెసిఫిక్గా మీరు ఏదైనా ఒక కంట్రీని కానీ మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు డెఫినెట్గా ఆ కంట్రీ యొక్క ర్యాంకింగ్ అనేది ఏదైతే ఉంటుందో అది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని యూనివర్సిటీస్కి ర్యాంకింగ్ కూడా ఉండదు, కానీ క్వాలిటీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. సో మీకు 2 పారామీటర్స్ మీరు చూసుకోవాలి, మెట్రిక్స్. సో ఒకటి యూనివర్సిటీ ర్యాంకింగ్ మీరు చూసుకునేటప్పుడు ఓవరాల్ ర్యాంకింగ్ చూడాలి, సబ్జెక్ట్ వైజ్ ర్యాంకింగ్ చూసుకోవాలి. సో మళ్ళీ 2 రకాలు ఉంటాయండి. సో ఆ యూనివర్సిటీ ర్యాంకింగ్ మీరు చూసేటప్పుడు జనరల్గా మనకి వరల్డ్ వైడ్ యాక్సెప్టెడ్ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయి, క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్ అంటాం, క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్లో ఓవరాల్ ర్యాంకింగ్ అని సబ్జెక్ట్ ర్యాంకింగ్ అని చూసుకోవాలి. అలాగే టీహెచ్ఈ అని ఉంటారు, టీహెచ్ఈలో కూడా ఓవరాల్లో సబ్జెక్ట్ వైజ్ చూసుకోవాలి. అలాగే షంఘై వాళ్ళు కూడా ర్యాంకింగ్ ఒక ఏజెన్సీ ఉందండి. సో అది CWRU అంటారు. సో షంఘై ర్యాంకింగ్ ఏదైతే ఉంటుందో ఇంటర్నేషనల్గా అది చూసుకోవాలి. యూఎస్ న్యూస్ అనేది ఒక ర్యాంకింగ్ ఉంటుంది. యూఎస్ న్యూస్ అనేది లోకలైజ్డ్ ఓన్లీ యూఎస్కి మాత్రమే ర్యాంకింగ్ ఉంటుంది. అలాగే యూఎస్ గ్లోబల్ కూడా ఉంటుంది, అది కూడా ఉంటుంది. సో అలాగే FT ర్యాంకింగ్ అంటాం, బిజినెస్ కోర్సెస్ కానీ లేకపోతే MBA కోర్సెస్ కానీ FT ర్యాంకింగ్ చూసుకునే విధానం, లేకపోతే ఫోర్బ్స్ కానివ్వండి, ఇలాగా ఒక 6 to 7 ఏజెన్సీస్ వరకు జనరల్గా మనకి ర్యాంకింగ్ అనేది పబ్లిష్ చేయడం జరుగుతుందండి. ఈ పబ్లిష్ చేసేటప్పుడు జనరల్గా వాళ్ళ పారామీటర్స్ కూడా ఎలా ఉంటుందంటే కొన్ని యూనివర్సిటీస్, ఇప్పుడు ఇండియాలో యూనివర్సిటీస్కి చాలా యూనివర్సిటీస్కి ర్యాంకింగ్ లేదని చెప్పి అనుకుంటాం. ఆ యూనివర్సిటీస్ ర్యాంక్ చేసినప్పుడు క్యూఎస్ పారామీటర్స్ ఒక రకంగా ఉంటాయి, టీహెచ్ఈకి పారామీటర్స్ ఒక రకంగా ఉంటాయి, షంఘైకి వచ్చేటప్పుడు పారామీటర్స్ రక ఆ పారామీటర్స్ని క్లియర్గా మీరు ఇన్సైడ్ వెళ్ళినట్లయితే తప్ప మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో
లేకపోతే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారని అడుగుతారు. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ పర్సంటేజ్ అనేది క్యూఎస్ ఓవరాల్ ర్యాంకింగ్లో రిఫ్లెక్ట్ అవుతుందండి. అందు గురించి మన ఇండియన్ ఐఐటీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఐఐటి ముంబై కానీ ఐఐటి మద్రాస్ కానీ తీసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ రేషియో మీకు 2% కూడా ఉండదు కాబట్టి అక్కడ పడిపోతుంది మనకి. అలాగే ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ రేషియో ఉంటుందండి. ఇంటర్నేషనల్ స్టూడెంట్ రేషియో, ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ రేషియో, ఈ రెండు మనకి క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్లో రిఫ్లెక్ట్ అవుతాయి కాబట్టి ఓవరాల్ ర్యాంకింగ్ ఉండదండి ఐఐటి మద్రాస్, ఐఐటి ముంబై. అదే సబ్జెక్ట్ వైజ్ ర్యాంకింగ్లో ఈ 2 పారామీటర్స్ ఉండవు మళ్ళీ. అదే కంప్యూటర్స్ క్యూఎస్లోనే సబ్జెక్ట్ వైజ్ ర్యాంకింగ్ వెళ్ళినప్పుడు ఈ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇంటర్నేషనల్ ఇదైతే అది చూడరు. అందు గురించే మీకు ఈవెన్ ఐఐటి మద్రాస్లో పెట్రోలియంలో వరల్డ్ 20 ర్యాంక్ ఉంటుంది. అలాగే మీకు మద్రాస్లో తీసుకుంటే కంప్యూటర్ సైన్స్ 60-65 ఉంటుంది. అలాగే ఐఐటి ఢిల్లీ కానీ ఆల్మోస్ట్ చాలా ర్యాంక్స్ మీకు 50 లోపు 100 లోపు చాలా ఉన్నాయండి ఇండియాలో. ఆ సబ్జెక్ట్ వైజ్ ర్యాంకింగ్లో ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ, ఇంటర్నేషనల్ స్టూడెంట్ రేషియో 2 పారామీటర్స్ కాకుండా ఎకడమిక్ రిపిటేషన్ అని, లేకపోతే ఎంప్లాయర్ రిపిటేషన్ అని, లేకపోతే స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో కానివ్వండి, లేకపోతే సైటేషన్స్ కానీ, లేకపోతే రీసెర్చ్కి సంబంధించి కానీ హెచ్ఇండెక్స్ అని, ఇలా డిఫరెంట్ పారామీటర్స్తో జనరల్గా సబ్జెక్ట్ ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఒక ఏజెన్సీ ఇచ్చినంత మాత్రాన్ని, ఓవరాల్ ర్యాంకింగ్ ఇచ్చినంత మాత్రాన్ని సేమ్ పారామీటర్ సబ్జెక్ట్ ర్యాంకింగ్ ఉండదు. అలాగే ఎఫ్టీ ఉన్నప్పుడు దాని పారామీటర్స్ వేరే ఉంటాయి. ఇప్పుడు షంఘై ర్యాంకింగ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ లేకపోతే న్యూస్ ఉందనుకోండి, అవి కంప్లీట్గా డిఫరెంట్ పారామీటర్స్తో ఇవ్వడం జరుగుతుందండి అది. సో అందువల్ల ఏంటంటే మనకి యూజీలో క్వాలిటీ మాత్రమే కావాలి కాబట్టి ఎకడమిక్ రిపిటేషన్తో పాటు ఎంప్లాయర్ రిపిటేషన్ ఏదైతే ఉంటుందో, ఎంప్లాయర్ రిపిటేషన్ కానీ, లేకపోతే ఫ్యాకల్టీ ప్రొఫైల్స్ కానీ, స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో కానీ, క్లాస్ సైజ్ ఆఫ్ ది క్లాస్ చాలా ఇంపార్టెంట్. సైజ్ ఆఫ్ ది క్లాస్ చాలా ఇంపార్టెంట్. కొన్ని యూనివర్సిటీస్లో 200-250 స్టూడెంట్స్ కూడా పెడతా ఉంటారు మీకు. సో క్లాస్ సైజు ఎలా ఉంది అన్నది చూసుకునే విధానం ఉంటుంది. అలాగే ఎలక్టివ్స్ ఫ్లెక్సిబిలిటీ ఏ విధంగా ఉంది, కొన్ని కాలేజెస్ ఎలక్టివ్స్ ఫ్లెక్సిబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది. సో ఇలాంటి చాలా ఆస్పెక్ట్స్ని దృష్టిలో పెట్టుకుని మనం కాలేజీని ఎంచుకోవాలి ఓన్లీ ర్యాంకింగ్తో పాటుగా. ఇప్పుడు యూఎస్ ఉందనుకోండి, లిబరల్ ఆర్ట్స్ కాలేజెస్ ఉంటాయి, అక్కడ ర్యాంకింగ్లో కనపడవి. ఇప్పుడు విలియమ్స్ అని, లేకపోతే ఆమ్రాస్ట్ అని, బౌడిన్ అని, స్వార్థమోర్ అని, లేకపోతే హార్వీ మడ్ అని, క్లేర్మాంట్ మెక్కానా అని, లేకపోతేనేమో గ్రిన్నెల్ అని, లేకపోతే హ్యామిల్టన్ అని, లేకపోతే ఇలాంటి కాలేజెస్ చాలా ఉంటాయండి. యాక్చువల్గా రీడ్, కోల్బీ అని ఇలాంటి కాలేజెస్లో మీరు తీసుకున్నప్పుడు ఈ కాలేజెస్ ర్యాంకింగ్లో ఎక్కడ కనపడ, ఓన్లీ యూజీ మాత్రమే ఆఫర్ చేస్తారు. క్లాస్కి వచ్చి 10 మందే ఉంటారండి. సో ఆల్మోస్ట్ బిగ్గెస్ట్ రీసెర్చ్ యూనివర్సిటీస్ కంటే కూడా చాలా బెటర్ క్వాలిటీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్లోకి వెళ్ళి హార్వీ మడ్ యూనివర్సిటీ వర్సెస్ ఎంఐటీ అని కొడితే చాలామంది ఎంఐటీ వచ్చిన వదిలేసుకుని హార్వీ మడ్కి వెళ్తారు, స్టాన్ఫర్డ్స్కి వచ్చిన, ఐవీ లీగ్స్కి వచ్చిన. అంటే కంపారబుల్, ఇట్ ఈస్ కంపారబుల్ విత్ ఐవీ లీగ్స్ అండ్ హార్వీ మడ్ కానీ, విలియమ్స్ కానీ, ఆమ్రెస్ట్ కానీ, లేకపోతే స్వార్థమోర్ కానీ, పనోమో కానీ ఇలాంటి కాలేజెస్ చూడడానికి చాలా చిన్న కాలేజెస్ కింద ఉంటాయండి అవి యాక్చువల్గా. సో వెరీ హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ ది ఉంటాయి. అలాగే రోజ్ అల్మన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కానీ, ఎలోన్ యూనివర్సిటీ కానీ, లేకపోతే WP అంటే వర్కెస్టర్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ, ఎక్కడ ర్యాంకింగ్లో కనపడవు యూఎస్లో మీకు. కానీ ఓవరాల్గా మీరు చూసినట్లయితే క్వాలిటీ చాలా ఎక్కువ ఉంటుందండి. రోబోటిక్స్కి వెళ్ళాలంటే మీకు జనరల్గా ఒక చోటకి చెప్తాం మేము, అలాగే కంప్యూటర్ సైన్స్ ఒక చోటకి చెప్తాం. ఇప్పుడు అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అని కూడా ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో కూడా ఆర్టిఫిషియల్ లెర్నింగ్, మెషిన్ లెర్నింగ్ అంటే ఐఐఎస్సి బెంగళూరు ఉద్యమం, మేము ఐఐటి మద్రాస్కి వెళ్ళమని చెప్తాం. అదే మీకు డేటా సైన్స్ అని కూడా ఐఐఎస్సి బెంగళూరుకి వెళ్ళమంటాం. మరి సబ్జెక్ట్ ఫీల్డ్స్లో ఫ్యాకల్టీ ప్రొఫైల్స్ మాకు ఐడియా ఉంటుంది కాబట్టి జనరల్గా ఏది బెస్ట్ అనేది జనరల్గా చూడడం జరుగుతుంది. ఎందుకంటే ఫ్యాకల్టీ ప్రొఫైల్స్ మీద బాగా ఐడియా ఉంటుంది. సో మాకు జనరల్గా ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి కాలేజీలో ఉన్న ఫ్యాకల్టీ ప్రొఫైల్స్ బేసికల్గా మేము చూస్తాం, వాళ్ళు ఏ స్పెషలైజేషన్లో ఎక్కడ చదివారని చూసుకుంటాం. అలాగే కొన్ని కాలేజెస్ 100% స్కాలర్షిప్స్ ఇస్తాయండి. చాలా కాలేజెస్ ఏ కాలేజెస్ స్కాలర్షిప్స్ ఇస్తాయనేది చాలా క్లారిటీగా ఉండాలి. లాస్ట్ ఇయర్ ఇచ్చినంత మాత్రాన్ని ఈ ఇయర్ వాళ్ళు 100% స్కాలర్షిప్ ఇవ్వాలని రూల్ లేదు. ఎందుకంటే ఆ పర్టికులర్ ఇయర్లో ఆ ఓల్డ్ స్టూడెంట్ ఎవరైనా ఉన్నట్లయితే ఒక 100 crores 200 crores ఫండింగ్ చేసి ఈ ఇయర్ మొత్తం కూడా నా పేరు మీద స్కాలర్షిప్ ఉండని చెప్పి అతను అనౌన్స్ చేయొచ్చు. ఇప్పుడు బిల్ గేట్స్ ఉన్నాడు అనుకోండి, ఫండింగ్ ఇస్తాడు, ఇచ్చి ఓకే నాకు చేయండి, లేకపోతే హార్వర్డ్ ఉంది, లేకపోతే కొంతమంది ఇస్తారు, లేకపోతే టాటా వాళ్ళు ఉన్నారు, సో మీకు కార్నెల్ యూనివర్సిటీకి ఇస్తారు కొన్ని స్పెసిఫిక్ ఇయర్స్లో. సో ఇలాంటి ఏవైతే ఉంటాయో ఒక పర్టికులర్ కాలేజ్ ఒక పర్టికులర్ ఇయర్లో స్కాలర్షిప్ వచ్చినంత మాత్రాన్ని నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుంది అని ఉండదండి. అది ఇంటర్నల్గా ఇన్ఫర్మేషన్ కొంత పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఐడియా ఉంటుంది, మిగతా వాళ్ళు చేయలేరు. అట్లా కొన్ని యూనివర్సిటీస్ రెగ్యులర్గా ఇవ్వడం జరుగుతుంది. మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్ అంటారు, మిగతా నేను చెప్పి నీడ్ బేస్డ్ అవి. ఇది వచ్చి మెరిట్ బేస్డ్ ఉంటుంది. మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్ వేరు ఉంటుంది, నీడ్ బేస్డ్ స్కాలర్షిప్ వేరు ఉంటుందండి. అలాగే నీడ్ బ్లైండ్ అంటారు, నీడ్ అవేర్ అంటారు. నీడ్ బ్లైండ్ అంటే కంప్లీట్గా డిఫరెంట్, అది మీకు ఎంత అమౌంట్ అడిగితే అంత అమౌంట్ ఇచ్చేస్తారు. నీడ్ అవేర్నెస్ అంటే డెమాన్స్ట్రేటెడ్ నీడ్ అని చెప్పేసి అంటారు. అట్లాగే 100 కొన్ని మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్స్ ఉంటాయండి. కొన్ని 100% మెరిట్ బేసే ఇస్తారు. మీకు మేరీల్యాండ్ యూనివర్సిటీ తీసుకున్నా, లేకపోతే మీకు యూఎన్సీ తీసుకున్న, విస్కాన్సన్ యూనివర్సిటీ తీసుకున్నా, లేకపోతే పర్డు యూనివర్సిటీ తీసుకున్నా, ఇలాంటి కొన్ని ఎమోరీ యూనివర్సిటీ, వండర్బిల్ట్ ఇలాంటి యూనివర్సిటీ తీసుకుంటే అలా ఉంటాయి. అలాగే మీకు మెల్బోర్న్ ఆస్ట్రేలియా వెళ్ళారనుకోండి, అక్కడ ఒక స్టైల్ ఉంటుందండి. ఇప్పుడు అక్కడ మెల్బోర్న్కి వెళ్ళారనుకోండి, ఇంటర్మీడియట్ మార్క్స్తో డైరెక్ట్గా 100% స్కాలర్షిప్ వస్తుంది మీకు. సిడ్నీలో ఒక రకమైన సిస్టమ్ ఉంటుంది, ఏఎన్యూలో ఒక రకమైన సిస్టమ్ ఉంటుంది. అట్లాగే మీరు సింగపూర్ వచ్చారనుకోండి, సింగపూర్ వచ్చినప్పుడు కొన్ని స్టేట్ బోర్డ్స్ అలౌ చేస్తాయి, కొన్ని అలౌ చేయు. యూకే ఉందనుకోండి, ఆక్స్ఫర్డ్ కానీ, క్యాంబ్రిడ్జ్ కానీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, యూసీఎల్లో, ఎడన్బ్రా, లేకపోతే కింగ్స్ కాలేజ్ లండన్, మాంచెస్టర్, వార్విక్ ఇలాంటి కాలేజెస్లో జనరల్గా సిబిఎస్ఈ బోర్డు తప్ప స్టేట్ బోర్డు తీసుకోరు. సిబిఎస్ఈ బోర్డులో పర్సంటేజ్ మరి డిఫరెంట్గా చూస్తారు, ఈ సబ్జెక్ట్ వైజ్ చూస్తారు, క్రైటీరియా వేరు. అక్కడ యూకే క్రైటీరియా కంప్లీట్లీ డిఫరెంట్. అసలు యూకేకి యూఎస్కి సంబంధం ఉంది. కెనడా వచ్చేటప్పటికి అకాడమిక్ వెయిటేజ్ ఎక్కువ ఉంటుందండి. యూఎస్ వచ్చేటప్పటికి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి. అలాగే మీకు సింగపూర్ వచ్చేటప్పటికి శాట్ ఏపీలో ఉన్నా కూడా పట్టించుకోవాలి, ఓన్లీ క్లాస్ 12కి మిగిలిన కొన్ని పారామీటర్స్ ఉంటాయి, అవి తీసుకోవడం జరుగుతుంది. అలాగే అదే సింగపూర్లో ఉన్న SMUకి మళ్ళీ వేరే క్రైటీరియా ఉంటుంది, అక్కడ శాట్ అవసరం, మళ్ళీ ఇంటర్వ్యూ అవసరం. అంటే కొన్ని ఏమో ఇంటర్వ్యూ చేస్తారు, కొన్ని ఇంటర్వ్యూ చేయరు.
ఇంట్రావర్ట్ స్టూడెంట్ అయితే ఒక రకంగా యూనివర్సిటీస్ అప్లై చేయాలి, ఎక్స్ట్రావర్ట్ అయితే ఒక రకంగా అప్లై చేయాలి. కొంతమంది ఇంటర్వ్యూలో స్ట్రాంగ్గా ఉన్నారనుకోండి, ఇంటర్వ్యూ కండక్ట్ చేసి యూనివర్సిటీస్ మాత్రమే మేము అప్లై చేస్తాం, ఎందుకంటే ఇంటర్వ్యూలో అతను పెర్ఫార్మెన్స్ చూపించుకోవచ్చు. ఇప్పుడు ఎందుకు మీకు ఖతర్లోనే మీకు ఎడ్యుకేషనల్ సిటీ ఉంది, మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు దగ్గరలోనే ఉంది, అక్కడ కార్నల్ యూనివర్సిటీ ఉంది, మీకు కార్నిమెలాన్ యూనివర్సిటీ ఉంది, లేకపోతే చాలా యూనివర్సిటీస్ మీకు ఉన్నాయి. అలాంటి యూనివర్సిటీస్లో కూడా కొంతమంది ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు, కొంతమంది ఇంటర్వ్యూ కండక్ట్ చేయరు. స్టూడెంట్ యొక్క డాక్టర్ ఏ విధంగా అయితే మెడిసిన్ ఇస్తాడో, బాడీ బట్టి, అతని వయసు బట్టి, అతనికి ఉన్న సిమ్టమ్స్ బట్టి, అతనికి బాడీ రియాక్టివ్ నేచర్ బట్టి, అతని ఆరోగ్య మొత్తం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎలాగైతే మెడిసిన్ ఇస్తాడో, ఒక చదువుకునే స్టూడెంట్కి యూనివర్సిటీని సెలెక్ట్ చేసేటప్పుడు షూర్ షాట్ కొట్టాలి అంటే ఇంత నాలెడ్జ్, ఇంత అవేర్నెస్ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కరెక్ట్గా 3-4 యూనివర్సిటీస్ పిక్ చేస్తారు. ఇప్పుడు మా దగ్గరికి వచ్చారనుకోండి, మాక్సిమం ఒక 5 యూనివర్సిటీస్ పిక్ చేస్తాం అంతే. 5 యూనివర్సిటీస్ పెడతాం, 5 యూనివర్సిటీలు తగిలేస్తుంది అంతే. పిక్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చూస్తామండి అన్నీ కూడా. సో అందువల్ల ర్యాండమ్గా సార్ నేను ఐవీ లీగ్స్కి వెళ్తాను, లేకపోతే నేను ఎక్కడో డ్యూక్ యూనివర్సిటీకి వెళ్తాను, లేకపోతే నేను మెల్బోర్న్కి వెళ్తాను, లేదా ఎన్యూఎస్కి వెళ్తాను, ఇలా వేగ్గా మాట్లాడుకుని ఈ విధానం ఏదైతే ఉంటుందో జనరల్ కన్సల్టెంట్స్ అందరికీ అంత అవగాహన ఉండదండి. లేదా బీకామ్ చదువుకుంటారు, వాళ్ళు ఏదో టెలికాలర్స్ కింద కూర్చుని ఆ ఫోన్లో వస్తూ ఉంటే మాట్లాడుతూ ఉంటారు తప్ప, వీళ్ళందరూ కూడా జనరల్గా మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో యూఎస్లో ఉన్నటువంటి 3rd రేటెడ్ 4th రేటెడ్ యూనివర్సిటీస్తో ఏజెన్సీస్ టైఅప్ ఉండడం వల్ల ఒక అడ్మిషన్ వస్తే వాళ్ళకి 4-5 lakhs వస్తుంది. కాబట్టి మీరు అమౌంట్ ₹1 ఇవ్వకపోయినా కూడా ఏజెన్సీస్ మీద మీరు వెళ్ళినట్లయితే అదేదో పనికి మాలిన స్టేట్ యూనివర్సిటీస్ ఉంటాయండి, ఆ మిసిసిపి యూనివర్సిటీ, సెంట్రల్ మిసిసిపి అని, లేకపోతేనేమో ఇది డకోటా యూనివర్సిటీ అని, లేకపోతే బఫెలో యూనివర్సిటీ అని, రకరకాల యూనివర్సిటీస్ ఉంటాయండి. అలాంటి యూనివర్సిటీస్ జనరల్గా యూఎస్లో చాలా ఎక్కువ ఉంటాయి. అమెరికాలో 5,000 కాలేజెస్ ఉంటాయి. ఓన్లీ ఒక 100 నుంచి 120 యూనివర్సిటీస్ వరకు ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ యూనివర్సిటీస్ మాత్రం మీకు ఉంటాయి. మ్యాక్సిమం 120 అండి, అంతే 120-130 వరకు. మిగిలిన నాట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వెళ్ళకూడదు, చాలా దానికి తలనొప్పి ఇబ్బందులు ఉంటాయి. సో మిగిలిన 5,000 కాలేజీలు కాబట్టి టైర్ 1 నుంచి టైర్ 6 వరకు ఉంటాయి. మ్యాక్సిమం వచ్చి ఏజెన్సీస్ అన్నీ కూడా ఇండియాలో టైర్ 5, టైర్ 6గా పంపిస్తారండి. ఇండియా నుంచి వెళ్ళినటువంటి స్టూడెంట్స్లో 98% ఆఫ్ ది పీపుల్ టైర్ 6, టైర్ 5కి వెళ్తారు. మిగిలిన ఒక 0.1% లోపే మీకు టైర్ 1 యూనివర్సిటీస్కి వెళ్తారండి. 0.1%, ఇట్స్ నాట్ 1%. 0.1% మాత్రమే వెళ్ళగలుగుతారు. ఆ 0.1% ఏజెన్సీస్ ఎవరు ఉండరు, ఎవరైనా మెంటర్స్ ఉండి వెరీ రేరెస్ట్గా కొన్ని ఏజెన్సీస్ మాత్రమే ఉంటాయి. వాళ్ళు అప్లికేషన్ ఛార్జ్ చేయడానికి కూడా చాలా ఎక్కువ తీసుకుంటారు, 50 లక్షలు అలా తీసుకుంటారు. ఇప్పుడు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మాయి వెళ్ళినా, లేకపోతేనేమో అక్కడ బాలీవుడ్లో ఉన్న హీరోస్ వాళ్ళ పిల్లలందరూ కూడా యూనివర్సిటీ ఆఫ్ సదర్ కాలిఫోర్నియాకి వెళ్ళినా, లేకపోతే కొంతమందికి ఆక్స్ఫర్డ్కి వెళ్ళినా, వీళ్ళందరూ కూడా చాలా స్పెషలైజ్డ్గా, సిస్టమేటిక్గా, చాలా ప్లానింగ్గా ఉంటారండి. సో ప్రొఫైల్ యావరేజ్గా ఉన్నా కూడా వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు జనరల్గా, ఎందుకంటే అప్లికేషన్ పెట్టడంలోనే ఉంటుంది మొత్తం టెక్నిక్ అంతా కూడా. షార్ట్ లిస్ట్ చేయడం అనేది ఒక పద్ధతి అయితే, అప్లికేషన్ ఎందుకంటే మనల్ని మనం ప్రొజెక్ట్ చేసుకునే విధానం ఏదైతే ఉంటుందో ఆ ప్రొజెక్ట్ చేసుకునే విధానం కరెక్ట్గా లేకపోతే జనరల్గా యూనివర్సిటీస్ అడ్మిషన్స్ ఎట్టి పరిస్థితుల్లో టాప్ యూనివర్సిటీస్ ఇవ్వండి. టాప్ యూనివర్సిటీస్ కాంపిటీషన్ ఎవ్రీ ఇయర్ కూడా మీకు 20-25% పెరుగుతుంది తగ్గట్లా. ఎందుకంటే 100 సంవత్సరాల క్రితం అదే ఐవీ లీగ్ కాలేజెస్ ఉన్నాయి, ఇప్పుడు కూడా అవే ఉన్నాయి. అప్పుడు అవే టాప్ కాలేజీలు, ఇప్పుడు అవే టాప్ కాలేజీలు. ఇంతకుముందు ఐఐటి ముంబై, మద్రాసు ఉంది, ఇప్పుడు అయ్యేవే ఉన్నాయి. సో మీకు సీట్లు ఏమి అబ్నార్మల్గా మనకి ఇండియాలో పెంచినట్టుగా అలా పెరగండి. ఇప్పటికి కూడా ఎంఐటీలో 1000 అడ్మిషన్స్ తీసుకుంటారు. కాల్టెక్ యూనివర్సిటీ మీరు చాలామంది వినే ఉంటారు, 250 సంవత్సరానికి 250 మాత్రం ఇంటేక్ ఉంటుంది. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి వచ్చేటప్పటికి మీకు 25 కూడా ఉండవు సీట్లు. సో మీకు ఏదైతే ప్రెస్టీజియస్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో 40-50 సంవత్సరాల క్రితం ఎంత అడ్మిషన్ ఉందో ఇప్పుడు కూడా అంతే అడ్మిషన్స్ తీసుకుంటారు. ఇప్పుడు ఆక్స్ఫర్డ్ ఎప్పుడు అంతే ఆ స్పెసిఫిక్ నెంబర్ ఉంటుందండి. ఇండియన్స్ ఉన్నారనుకోండి ఒక 15 మంది ఇస్తారు, ఎంఐటీ ఉందని 4 ఇస్తారు. అలా ఒక క్యాలిక్యులేషన్స్ ఉంటాయండి ఎన్యూఎస్ అయితే. దీని మీద కొంత అవగాహన ఉండి ఆ యూనివర్సిటీ సెలెక్ట్ చేసినప్పుడు ఏంటంటే అప్లికేషన్ ప్రొఫైల్ చాలా స్ట్రాంగ్ రాయాలి. అందుగురించి ఒక అప్లికేషన్ ఫిల్అప్ చేయడానికి జనరల్గా 4 to 5 months టైం తీసుకుంటాం మేము, ఎందుకంటే ఎస్ఎస్ రాసినప్పుడు చాలా ఎఫెక్టివ్గా రాయాలి కాబట్టి డెఫినెట్గా అవన్నీ దృష్టిలో పెట్టుకుంటే తప్ప మీరు టాప్ కాలేజెస్లోకి ఎంటర్ అవ్వడం అనేది అంత ఈజీ అయితే కాదండి. సో ఇవన్నీ వీటి మీద అవగాహన ఉండి సెలెక్ట్ చేసుకోండి. టైర్ 5, టైర్ 4, టైర్ 6 కాలేజీ యూఎస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళొద్దు, చాలా ఇబ్బంది పడతారు. చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఉన్నటువంటి వీసా రూల్స్ కానివ్వండి, మొన్న 7,50,000 మంది అప్లై చేస్తే 65,000కి మాత్రం H1B వీసాలు ఉన్నాయని చెప్తున్నారు. అది పెద్ద కంపెనీలు, గూగుల్ లేకపోతే ఇలాంటి ఫేస్బుక్ లాంటి కంపెనీలు అయితే వాళ్ళు ఒక్కొక్కటి పేరు మీద 2 వీసాలు కూడా అప్లై చేస్తున్నారు. వాళ్ళు పెద్ద కంపెనీలు కాబట్టి వాళ్ళకి నడుస్తాయి, మిగతా వాళ్ళకి నడవు అవి. సో ఇలాంటి చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయండి వీసాకి సంబంధించి, సెటిల్మెంట్కి సంబంధించి. సో అది నేను చెప్పట్లేదు, ఓన్లీ అడ్మిషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను మీకు ఇప్పుడు జస్ట్ ఓవరాల్గా కొంచెం మీకు ఐడియా ఇచ్చాను నేను. థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు. అట్లాగే ధన్యవాదాలు Prime9 న్యూస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అండ్ దాని సభ్యులకి అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అండి. ఎంతో మంది రాంగ్ డెసిషన్ తీసుకుని కెరీర్ స్పాయిల్ చేసుకుంటున్నారు. డాక్టర్ ఏ సతీష్ గారి 25 ఏళ్ల ఎక్స్పీరియన్స్ తో మీ కెరీర్ డెసిషన్స్ డబుల్ చెక్ చేసుకోండి.